నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అధికారం కోల్పోయిన వైసీపీ తీరులో ఇంకా మార్పు రాలేదా? అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దాడులు దౌర్జన్యాలను ఇప్పటికీ కంటిన్యూ చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2 సంఘటనలే అందుకు ఉదాహరణ. మొదటిది, తిరుపతిలో ఒక దళిత యువకుడిని విచక్షణారహితంగా దౌర్జన్యంగా కొట్టడమే కాకుండా అది వీడియో తీసి మాకెవరైనా ఎదురు తిరిగితే అందరికీ ఇదే గతి పడుతుంది అని చెప్పి ప్రజలను హెచ్చరించడమే కాకుండా పులివెందులలో మా పార్టీకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, మా వాళ్ళను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు, అలాగే మా పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు గారి డైరెక్షన్లోనే ఇదంతా నడుస్తోంది, కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది అన్న భయంతోనే మా పైన ఈ దాడులు అని చెప్పి దీనికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు అని చెప్పి సాక్షాత్తుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే సతీష్ రెడ్డి ఇద్దరు డిఐజీని బెదిరించడం, ఇదంతా చూస్తుంటే కూడా మరి వైసీపీ తీరులో మార్పు ఏమాత్రం కనిపించట్లేదనే చర్చ అయితే నడుస్తోంది. మరి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? పరిస్థితుల్లో మార్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు పులివెందుల్లో తిరుపతిలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఇప్పటికీ మాకు భయపడాలి, అది పోలీసులైనా సరే ప్రజలైనా సరే అన్నట్టుంది వాళ్ళ తీరు. ఎలా చూడొచ్చు అంటారు? అన్ని చేసేవన్నీ చేస్తూనే మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అది ఒక క్రిమినల్ మనస్తత్వం. అటువంటి ఒక రాజకీయ నాయకుడు అనటానికి వీలు లేదు. జగన్మోహన్ రెడ్డే అటువంటి వ్యక్తితోటి పోరాటం చేయటం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అవుతున్నది అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ధనబలం ఉన్నది. మొత్తం మార్కెట్లో మొత్తం సమాజం మొత్తంలో ఉన్న రౌడీలందరినీ వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడు. రౌడీలని కాపాడే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా రక్షించుకొని తన వర్గం మనుషులుగా చెలాయించుకుంటూ ఉన్నాడు. క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఏంటి అంటే సమాజం మీద ఎగబడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి చెయ్యరాని పనులన్నీ చేస్తూ ఉన్నారు. క్రిమినల్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఒక ఉదాహరణ మీకు ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తురకా కిషోర్ అని చెప్పి ఒక వైసీపీ లీడరు, ఒక గూండా, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు జైల్లోనే ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. అతను ఒక దీంట్లో బెయిల్ వచ్చిన తర్వాత బయటికి రాగానే అతని భార్య వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోలీసుల మీద నానా యాగి చేసింది. ఇంకో కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పి పోలీసుల విధి నిర్వహణకి అడ్డంకులు కల్పించింది. అటువంటి వీడియోని మొత్తం మహిళ వచ్చి రోడ్డు మీద ఏడుస్తున్నది, అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం కనికరించటం లేదు అని చెప్పి ఆ తురకా కిషోర్ భార్య వీడియోని మొత్తం విస్తృతంగా సమాజంలో ప్రచారం చేశారు ఈ వైసీపీ బ్యాచ్ అంతా కలిసి. అది చూసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్, ఆ తురకా కిషోర్ అనేవాడి బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు, ఇదేంటి ఒక ఆడకూతురు ఇట్లా ఏడుస్తూ రోడ్డు మీద పోలీసుల్ని ఇట్లా ప్రాధేయపడుతూ ఉంటే, పైగా ఎంత డ్రామా, ఎంత నాటకం, ఎంత ఇది అంటే వాళ్ళ 2 ఏళ్ల కూతుర్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి అదంతా వీడియోలు తీసి వైసీపీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తే పోలీసులు సమాధానం చెప్పుకోవటానికి నానా రకాలుగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తురకా కిషోర్ ఎవడు అంటే మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శిష్యుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసే అరాచకాలన్నీ ఇతనే చేశాడు. మొత్తం మాచర్ల టౌన్లో మొత్తం అసలు అరివీర భయంకరంగా స్వైర విహారం చేశాడు.
మరి కానీ అలాంటి వ్యక్తిని కోర్టు ఈరోజు రిలీజ్ చేయమంది. అప్పుడెప్పుడో ఉన్న కేసులు ఇప్పుడు ఎలా ఆయన మీద పెడుతున్నారు? అదే చెప్తున్నా. ఇప్పుడు అదే అప్పుడెప్పుడో ఉన్న కేసులు ఇప్పుడెప్పుడో ఉన్న కేసులు అంటే ఎప్పుడు కేసు కదా. మర్డర్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని ముగిచ్చేద్దామా? ఇది సాక్షాత్తు కోర్టే చెప్పింది. కోర్టు చెప్పింది అది కాదు. అదే చెప్తున్నా. మీరు సాక్షి పేపర్లో ఇటువంటి అభూత కల్పనలు ఇది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే గత కొన్ని నెలల క్రితం మనం చూస్తే కోర్టు ఏం చెప్పింది, ఎప్పుడైనా తప్పే, అది ఎప్పుడైనా కూడా శిక్షార్హులని కోర్టే చెప్పింది. కానీ ఎందుకు తుర్కా కిషోర్ విషయంలో జరిగింది కోర్టులో ప్రొసీడింగ్స్ ఏంటి, వైసీపీ చెప్తున్నది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. తుర్కా కిషోర్ ఇష్యూ వచ్చేసరికి అతనికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ మీద అతను రిలీజ్ అయ్యాడు. ఈ లోపల ఇంకొక ఫర్దర్గా కేసు పెట్టేసి అందులో అరెస్ట్ చేశారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేదే కోర్టు ఇంటెన్షన్. అంతేగాని ఆయన తప్పు చేయలేదని కాదు. తప్పు చేయలేదని కాదు కదా. తప్పు చేయలేదని కోర్టు ఎందుకు చెప్తుంది? అతను ఒక దుర్మార్గుడు అనేది అందరికీ తెలుసు, కోర్టుకి తెలుసు. కోర్టులో అటు తరఫు ఇటు తరఫు వాదించే వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడ ఏంటి అంటే పాత కేసుని పెట్టేసి అర్జెంటుగా అరెస్ట్ చేశారు. అట్లా కాదు, ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పారు. దాన్ని సాక్షి పేపర్లో గత 3-4 రోజుల నుంచి అంటే ఒక క్రిమినల్ని సపోర్ట్ చేసుకుంటూ వార్తలు రాస్తున్నారు. క్రిమినల్స్ని జగన్మోహన్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేస్తాడనే దానికి నేను ఈ ఉదాహరణ చెప్తూ ఉన్నా. ఆ తర్వాత నిన్న తిరుపతిలో ఒక పవన్ అనే ఒక దళిత కుర్రాన్ని తీసుకెళ్ళి కొట్టి, అసలు మామూలుగా కాదు, ఆ వీడియోలు చూస్తుంటే మనకే ఏడుపు వస్తూ ఉంటుంది. అటువంటి దారుణమైన ట్రీట్మెంట్ ఇచ్చేసి అతనికి చెయ్యికి వేలు విరిగిపోయింది, బ్లడ్ కూడా కనిపించింది. తర్వాత అది ఒక ఫస్ట్ వీడియో. రెండో వీడియోలో దానికి కట్టుకట్టి మళ్ళీ కొడుతున్నారు. ఇంత పిశాచులు వీళ్ళు, మా మనుషులు కూడా కాదు. దానికి కట్టుకట్టి ఉంది, మళ్ళీ కొడుతున్నారు వాడిని. అట్ట కొట్టి 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 ఈ రోజున అతను ఆ ఫస్ట్ అరెస్ట్ అయిన అతని భార్య వచ్చి ఏం చెప్తున్నదంటే, మా ఆయన అక్కడ లేడు, మా ఆయన సినిమాకి వెళ్ళాడు, కావాలంటే టికెట్ చూపిస్తా, మా ఆయన బిజినెస్ చేసుకుంటాడు, మీ ఆయన బిజినెస్ చేసుకుంటాడు, ఆయన కొట్టేటప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ కొట్టింది వేరే వాడు, జనసేన నాయకుడు. ఎవరన్నా అందరినీ పట్టుకుంటారు కదా, అందరినీ పట్టుకుంటారు. నువ్వు అక్కడ ఒక దళితుణ్ణి ఈ విధంగా చేసిన తర్వాత అతను ఆ రెడ్డి, అనిల్ రెడ్డో సునీల్ రెడ్డి ఎవడో ఉన్నాడు, అతని వైఫ్ వచ్చి ఈ విషయాల్ని ప్రచారం చేస్తుంది. మరి కొట్టింది అనిల్ రెడ్డి గారి ఇంట్లోనే కదండి, వాళ్ళ ఆఫీస్లోనే కదా. అది కాదుట, అనిల్ రెడ్డి సినిమా చూస్తున్నట్ట. సినిమా అదేదో కొత్తది భక్త ప్రహ్లాద సినిమా యానిమేషన్ మూవీ ఏదో వచ్చింది. మా ఆయనకి దేవుడు భక్తి అని దేవుడి సినిమా చూస్తున్నాడు, ఇట్ట అన్యాయంగా కేసులు పెడతారా అని. అంటే ఇటువంటి విషయాలు, పులివెందులు కూడా అంతే. వాళ్ళు దాడి చేశారు, తెలుగుదేశం వాళ్ళకి రక్తగాయాలైనాయి. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు, నువ్వు డిఎస్పీ, నేను మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చి నీ అంత చూస్తామని వాడిని బెదిరిస్తాం. అంటే ఎంత దారుణమైన, అంటే ఇదంతా కూడా ఒక మాఫియా అన్నమాట. ఈ పెద్ద మాఫియా ఇన్ఫర్మేషన్ మొత్తం చేతిలో పెట్టుకొని, పత్రిక లేకపోతే సోషల్ మీడియా లేకపోతే ఒక ఛానలు వీళ్ళు చేతిలో పెట్టుకొని ఎంత దౌర్జన్యంగా సమాజం మీద ప్రవర్తిస్తున్నారనే దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాలి. వీటిని మరి ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, పోలీసులు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, కంట్రోల్ చేస్తున్నారు పులివెందుల్లో. అందుకనే అక్కడ మొత్తం పరిస్థితి అంతా కంట్రోల్లో ఉన్నది. అటువంటి కంట్రోల్లో ఉంటే మనం గెలవం అనే అర్థమైపోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తిరుపతి ఇన్సిడెంట్లో కూడా పట్టుకున్నారు, వాళ్ళకి కోర్టు కూడా రిమాండ్ కూడా పెట్టేసింది. తుర్కా కిషోర్ది అప్పుడే అయిపోలేదు, స్టోరీ కంటిన్యూ అవుతుంది. అందుకని పోలీసులు ఏమీ అంత అసమర్థంగా ఊరికే వాళ్ళు వచ్చి తిట్టంగానే భయపడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే లేరు. సార్ శ్రీనివాస్ గారు, నిన్న తిరుపతిలో దళిత యువకుడు పవన్ కుమార్పై దాడి వీడియో మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. సో అది
మరి అక్కడ క్లియర్గా అనిల్ రెడ్డి ఆఫీస్లో అదంతా జరిగిందని ఇదంతా తెలుస్తుంటే దాన్ని మళ్ళీ జనసేన ఎమ్మెల్యేగా నెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే పులివెందుల్లో కూడా పోలీసులు అధికార పక్షానికి సపోర్ట్ ఇస్తున్నారు, మా పైన అన్యాయంగా కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, సో మీరు శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తే కూడా మాపై ఇప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. సో ఈ 2 ఘటనల మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే నేర ప్రవృత్తి, ఉన్మాదం, ఈ 2 కలిసాయి. అంటే నేర స్వభావానికి ఉన్మాదం కూడా తోడైతే ఇక ఆ ఉన్మాదం ఎంత పరాకాష్ఠకి చేరుతుందనేది ఇక్కడే ఈ ఇన్సిడెంట్సే కాదు, గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, వీడియోలు తీయడం, ప్రజల్లోకి వదలడం. గతంలో అప్పుడేంటి, ఎవరో సుబ్బారావు గుప్తా, మన సత్యమూర్తి గారికి తెలుసు, అతను ఏంటి వైశ్య ప్రముఖుడు. ఆ సుబ్బారావు గుప్తా అనే అతన్ని ఒంగోలు వైసీపీ నాయకులు అసలు ఏ విధంగా కొట్టారంటే, ఎలా అతనికి నరకం చూపించారంటే చిత్రహింసలు పెట్టడం, మళ్ళీ ఈ వీడియోలు తీసి వదలడం. అదే కాదు, పొద్దుటూరు వస్త్ర వ్యాపారులు ఎవరో ఉన్నారు, క్లాత్ మర్చెంట్స్, అంటే పొద్దుటూరు ధర్మవరం అక్కడ చేనేత ఉంటుంది, వాళ్ళని బెజవాడలో ఆ వస్త్రలత దుకాణం దగ్గర బట్టలు ఇప్పదీసి నీకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పిచ్చి కొట్టుడు కొట్టారు. అంటే ఏంటి, మా అప్పు ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగినందుకు. ఇప్పుడు ఇది కూడా అదే, అతను ఇవ్వాల్సింది ఎంత, మీరు చెప్పినటువంటి దళిత యువకుడు ఏదో 10,000 ఎంత ఇవ్వాలంట, ఆ రెంటల్కి ఏదో మోటార్ సైకిల్ ఏదో తీసుకున్నట్టున్నారు ఇతని దగ్గర. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి, ప్రాపర్గా ఏంటి ఎందువల్ల అనేది అయితే బయటికి రాలేదు, కానీ రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి మరి బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు, నేనేదో 10 లక్షలు తీసుకున్నాను, L1 దర్శనాలు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి. సో మరి దాంట్లో కూడా పరిగణలోకి తీసుకోవాలి, దానిలో వాస్తవం ఎంత ఉండే అవకాశం ఉంటుందంటారు? అదే 10,000 రూపాయల కోసం ఆ విధంగా చిత్రహింసలు పెడతారా? ఇప్పుడు అతన్ని నరకం చూపించారు, ఏది అసలు మామూలుగా కాదు, పోలీసులు లాఠీ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫైబర్ లాఠీతో అతను ఎలా కొట్టారు, చివరికి స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి. అది చాలక ఏంటి, రక్తం గారని చచ్చిపోని వాడిని మాత్రం వదలొద్దు అనే వీడియో వాయిస్, ఎవరతను, అనిల్ కుమార్ రెడ్డి, అతను భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని, ఆ జగదీశ్వర్ రెడ్డి, లేకపోతే ఆ దినేష్ అనేవాడు, వాళ్ళ ముగ్గురిని వాళ్ళ జైలుకు పంపారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధం జరుగుతుంది, ఎవరికి, ఈ రౌడీ మూకలకి ప్రభుత్వానికి మధ్య, ఈ ఉన్మాదులకి పోలీసులకి మధ్య ఒక యుద్ధం నడుస్తుందన్నమాట. అంటే ఎంతమందిని పట్టుకుని వాళ్ళని జైళ్ళకు పంపిన వీళ్ళల్లో మార్పు రాకపోతే, అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నేరగాడు ఎంతమంది నేరగాళ్ళకు రక్షకుడిగా మారాడు. అతని అండ చూసుకుని వీళ్ళంతా కూడా ఈ క్రిమినల్స్, ఈ గుండాలంతా రెచ్చిపోవడం, పోలీసుల్ని టార్గెట్ చేయటం. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంటే ఈ ఎవరు అవినాష్ రెడ్డి లేకపోతే సతీష్ రెడ్డి, ఆ పొద్దుటూరు ఎవరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అతనికి అక్కడ ఏం పని, అతను ఎక్కడ, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఇవాళ అక్కడ ఆ జడ్పీటీసీ పరిధిలో తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, డిఎస్పీనే బెదిరించటం. సతీష్ కుమార్ రెడ్డి అసలు డిఎస్పీని ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు. సునీత ఇవాళ ఒక వాస్తవాన్ని బయటపెట్టింది, ఏంటి, సునీత ఈరోజే వివేకానంద రెడ్డి జయంతి, అక్కడేదో ఆ విగ్రహానికి పూలదండలు వేయడానికి అక్కడికి వెళ్తే తను మామూలుగా ఆవేదన, 6 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాం, ఇంకెంతకాలం ఆ పోరాటం చేయాలంటూ, ఇప్పుడు గొడ్డళ్లతో నరికిన బాడీని పక్కన పెట్టుకుని గుండెపోటు అన్నారు. ఆ ఒక్క సెంటెన్స్లోనే ఎంత తీవ్రమైన అర్థం ఉంది. గొడ్డళ్లతో నరికిన బాడీని పక్కన పెట్టుకుని గుండెపోటు అన్నారు. తర్వాత నా దగ్గరకు ఒక లేఖ అవినాష్ రెడ్డి పట్టుకొచ్చాడు, ఆ లేఖ మీద వీళ్ళ 3 పేర్లు ఉన్నాయి, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి. నన్ను సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టుంటే సతీష్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు? ఇప్పుడు వచ్చి పోలీసులను బెదిరిస్తున్నాడు. అంటే ఆ సతీష్ కుమార్ రెడ్డి పేరు రాసి అతను చంపాడు అని చెప్పి సునీతతో సంతకం పెట్టమని చెప్పింది ఎవరు? అవినాష్ రెడ్డి. ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని సతీష్ కుమార్ రెడ్డి డిఎస్పీకి వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రజలు చూడటం లేదా? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారన్నమాట. ఇవాళ ఆ భూమన అభినయ్ రెడ్డి,
అసలు అతని అభినయం మామూలు అభినయం కాదు. తండ్రిని మించిన నటుడు. ఆయన ఎవరు? కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. తండ్రి కొడుకులు అసలు ఇంతవరకు ఆ ఇన్సిడెంట్ మీద స్పందించారా? ప్రెస్ మీట్ పెట్టారా? మాట్లాడారా? ఎందుకని ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే సెల్ఫీ వీడియోలు వదిలేటట్టు భూమన కరుణాకర్ రెడ్డి ఈ దళిత యువకుడు పవన్ కుమార్ అతనిపై దాడిపై ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ అభినయ రెడ్డి ఏంటి అతని యొక్క రౌడీయిజం? తండ్రి ఏమో ఇప్పుడు ఏంటి కొండ మీద గోవిందుడు, కొండ కింద గుండాల. అరే అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొండ కిందే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొండ కిందే, భూమన కరుణాకర్ రెడ్డి కొండ కిందే. 3 చుట్టుపక్కల. అరే రే అసలు 3 కుటుంబాలు ఇవాళ అల్లకల్లోలం సృష్టిస్తూ భూ కబ్జాలకు పాల్పడి అటు మఠం భూములు కబ్జా చేశారు, గోశాలలు చెరపట్టారు. అటు తండ్రి కొడుకు, ఇక్కడో తండ్రి కొడుకు, అక్కడో తండ్రి కొడుకు. అంటే 3 తండ్రులు 3 వారసుల్ని గుండాయిజం క్రిమినల్ వారసులను తయారు చేసుకున్నారు. అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు వదులుతున్నారు. వీటికి ముక్కుతాడు ఎవరేయాలి? ముక్కుతాడు వేశారు. వేసినా కానీ వీటిని కంట్రోల్ చేయటం అనేది ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది ఈ ప్రభుత్వానికి. మీడియాని చేతిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్న విష ప్రచారానికి ఇప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకనే పదే అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఒక్క అబద్ధం కాదు, రకరకాలుగా. మీకు అసలు వీళ్ళు చేసే ఈ వైసీపీ మూకలు, ఈ మీడియా మాఫియా చేస్తున్న ప్రచారం ఎట్లా ఉందంటే, 2 సునీతలు చెప్పిన వీడియోలు ఇవాళ కనుక మీరు చూస్తే ఈ వైసీపీ బ్యాచ్ ఎట్లా ప్రచారం చేస్తుందో మీకు అర్థమవుతుంది. ఒక సునీత నర్రెడ్డి సునీత, ఇంకో సునీత నీలం సునీత. ఈ నీలం సునీత ఎవరంటే మీరు ఇందాక నుంచి చెప్తున్న దళిత యువకుడు పవన్ వాళ్ళ మదరు. ఈ నర్రెడ్డి సునీత మనకు తెలుసు, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు. ఈ 2 సునీతలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు న్యాయం చేయండి అని చెప్తుంటే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? వీళ్ళు దానికి కౌంటర్ వీడియోలు ఇచ్చుకుంటూ ఉన్నారు. రౌడీల్ని కాపాడుకుంటూ, నేరాల్ని కాపాడుకుంటూ, నేరాలు ఎట్లా చేయాలో నేర్పుకుంటూ, మీరు నేరం యథేచ్ఛగా నేరం చెయ్యండి, మేము బెయిల్ ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి అడ్వకేట్లతోటి సమావేశాలు పెడుతున్నాడు. ఎవడన్నా ఏ రాజకీయ నాయకుడైనా కూర్చొని ఇట్లా అడ్వకేట్లతోటి సమావేశాలు పెట్టి మా వాళ్ళందరూ నేరాలు చేస్తారమ్మా, మీ డ్యూటీ ఏంటంటే మా వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించాలి, అందుకోసమే నేను అధికారంలో ఉన్నప్పుడు మీకు 10,000 ముష్టేశాను అని ఎవడనే చెప్తాడా? జగన్ చెబుతున్నాడు. విచ్చలవిడిగా పచ్చిగా బయటకు వచ్చి అడ్వకేట్లందరినీ ముందర కూర్చోబెట్టుకొని, నీకు అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ ముష్టేశాను 10,000 గుర్తుంది కదా, ఆ ముష్టి తీసుకున్న మీకు అందువల్ల కృతజ్ఞతగా మీరు నాకు ఈ రోజున నా క్రిమినల్స్ని రక్షించండి అని చెప్తున్నాడు. ఎదురుగా కూర్చున్న అడ్వకేట్లు చప్పట్లు కొడుతున్నారు. అవునయ్యా, నువ్వు ఇచ్చిన 10,000 ఇంకా కరగలేదు, మాకు ఇంకా కడుపులోనే ఉంది, మేము నీ నేరస్తులందరికీ మేము బెయిల్ ఇప్పిస్తాము, మేము మా అదే పనిలో ఉంటాం ఇవాళ నుంచి అని చప్పట్లు కొడుతున్నారు. ఏంటి ఈ సమాజం? సరే, అది మొదటి నుంచి మనం చూస్తున్నాం. డైరెక్ట్గా పోలీసుల్ని అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడడం. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు గారు ఏం చెబితే పులివెందులో పోలీసులు కూడా అదే చేస్తున్నారని చెప్పడం కావచ్చు, డిఎస్పీని నిందించడం కావచ్చు. అండ్ నిన్న డిఐజీ కోయా ప్రవీణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ప్లేస్లో ప్రచారం చేయాల్సిన వాళ్ళు ఇంకొక ప్లేస్లో ప్రచారం చేస్తే అలాగే దాని గురించి కావచ్చు, అలా మేము వెళ్ళకపోతే తలలు తెగుండేవి, మేము వెళ్ళాం కాబట్టే కంట్రోల్ చేయగలిగాం అన్నారు. లేకపోతే అది పత్తి వ్యాపారం కాదా అన్నట్టు. అంటే ఆ ఉద్దేశంతో కాకపోయినా ఆయన వేరే ఉద్దేశంతో మాట్లాడినా కూడా అక్కడ ప్రచారం చేయడం. కోయ ప్రవీణ్ ఆయన చెప్పింది 100% కరెక్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా వైసీపీ వాళ్ళు ప్రవోక్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళకి అసలు ఊరేగింపుకి పర్మిషన్ లేదు. ప్రచారం చేసుకోవటానికి 1-to-1 ప్రచారం చేసుకోవచ్చు అంతే తప్ప వీళ్ళకి ఊరేగింపుకి పర్మిషన్ లేకపోతే పోలీసుల్ని సవాల్ చేసి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళ ఊరేగింపు ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ మీదకి వెళ్ళి గొడవ పెట్టుకుంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పులివెందుల్లో
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఆగిపోవాలి. ఎందుకంటే ఉప ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. అందుకని చెప్పి ఆ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఆగటానికి, అక్కడ ఘర్షణలు మారణకాండ సృష్టించటానికి వీళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళారు. ఈ విషయం తెలిసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెనక్కి తగ్గారు. వాళ్ళు ఈ గూండాలు వీళ్ళతోటి చేస్తున్నదే ఉప ఎన్నిక ఆగటానికి, మనం వాళ్ళకి సహకరించకూడదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వెనక్కి తగ్గితే పోలీసులు వచ్చి వాళ్ళకి రక్షణ అడ్డంగా నిలబడి, అంటే వైసీపీ వాళ్ళకి మీరు అటు పోవటానికి వీల్లేదని చెప్పి కాపాడి పంపించారు. ఇది పోలీసులు చేసిన నేరం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. పోలీసులు అట్లా వదిలేసినట్టయితే తెలుగుదేశం వాళ్ళు నిజంగానే ఏం చేసేవాళ్ళు మనకి అంటే అది పెద్ద ఊహించటం పెద్ద కష్టమైన పనే కాదు. ఎందుకంటే ఈ గూండాలు, వైసీపీ గూండాలు మారణాయుధాలు పట్టుకొని వీధుల్లో తిరుగుతుంటే ప్రత్యర్థులు కూడా అట్లాగే ఉంటారు కదా. ఏం చేస్తారు మరి వాళ్ళు? వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఇటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చి పులివెందులలో మారణకాండ సృష్టించి ఉప ఎన్నికను ఆపటానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ ఇది. పోలీసులు దాన్ని ఆపారు, అడ్డుకట్ట వేశారు. అది కడుపు మంట. అందుకని చెప్పి పోలీసులు, ఇప్పుడు కోయ ప్రవీణ్ ఆయన సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన అంటే ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తాడంటే ఆయన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి డీజీపీ అవుతాడు. అంత సీనియారిటీ ఉంది, అంత సిన్సియారిటీ ఉంది. అటువంటి వ్యక్తిని పట్టుకొని అంబటి రాంబాబు గుంటూరులో కూర్చొని ఏం మాట్లాడతాడు ఆయన గురించి తెలుసా నీకు? కోయ ప్రవీణ్ గురించి తెలుసా? కోయ ప్రవీణ్ అనే అతను సిన్సియర్గా డ్యూటీ చేసే ఆఫీసర్. అతన్ని పట్టుకొని నానా మాటలు మాట్లాడాడు ఈ అంబటి రాంబాబు. పులివెందుల మొత్తం కూడా రణరంగంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆపుతున్నారు. మొత్తం మారణకాండ ఒక్క చోట కాదు. పులివెందు ఎంతమందికి దాదాపు 30-40 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల వాళ్ళకి తలలు పగిలినాయి, చేతులు విరిగినాయి. వాళ్ళు ఎట్లా రియాక్ట్ కావాలి? తాజాగా ఎవరు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయని కూడా విన్నాం. విశ్వనాథ్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఈ వైసీపీ అరాచకాలు భరించలేక చిచి ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా మారట్లేదు, ఇంకేం మారతాడని చెప్పి చిచి మనం వెళ్ళి కూటమిలో ఉంటే కొంచెం మనం మంచి పేరన్నా వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశంలో చేరితే ఏం చేయాలి? తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలి? వస్తే చేర్చుకుంటారు కదా. ఇప్పుడు నిన్ను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి పోవటంలా, నువ్వు పోవు, పోనీ అసెంబ్లీకి పోవు, ఆ పులివెందులు రావు. ఇప్పుడు నీ వెంట ఇంకెలా నడుస్తారు? ఇప్పుడు నిన్ను గెలిపించారు ఎమ్మెల్యేగా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పులివెందుల సమస్యల గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ జడ్పీటీసీ నీ అభ్యర్థి వైపు వాళ్ళు వెళ్తారు. గెలిపించడం దండగా, జగన్ని గెలిపించి దండగా, ఓటు దండగా, అటువంటిప్పుడు ఇంకెందుకు అతనికి అని చెప్పి అందరూ తెలుగుదేశం వైపు వెళ్ళటానికి కారణం అది. అంటే ఇదొక కారణం అయితే ఇంకొకటి ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కూడా మనం విన్నాం. మొన్న మధ్య వరకు వైసీపీ ఇదే వాదించింది. ఇప్పుడు పులివెందుల్లో కూడా అదే జరగబోతుంది. ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అది ముద్రించడంలో కూడా అంటే అవకతవకలు ఉన్నట్లు మాకు అనుమానంగా ఉంది. అండ్ బ్యాలెట్ పేపర్కి 2 సైడ్లు గుర్తులు ఉన్నాయి. ఇది ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఈ విధంగా తయారు చేస్తున్నారు. నిజంగా అయితే మరి ఫామ్ 20ని ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఓటికొండకి సౌండ్ ఎక్కువ అని, అంటే ఎటు ఓడిపోతాం కాబట్టి ఈ సాకులు ఎత్తుక్కుంటున్నారా? ఎన్నిక జరగనీయకుండా ఈ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారా? నిజంగా పోటీ చేసేటటువంటి ధైర్యం లేకపోతే నిజాయితీ ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? వాళ్ళకి అక్కడ బలం లేదు, ఓడిపోతున్నాం అనే భయంతోనే అటు ఆ ర్యాలీలు జరపటం, ఊరేగింపు ఎందుకు అంటే ఏంటి? భయపెట్టడానిక? అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, లేకపోతే భాస్కర్ రెడ్డి. ఇవాళ భాస్కర్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి నోటీసులు ఎందుకు వచ్చాయి? 41A ఎందుకు ఇచ్చారు? అసలు వీళ్ళు ఏంటి? బెయిల్ మీద ఉన్నారు, కండిషన్ బెయిల్ మీద ఉన్నారు వీళ్ళంతా నేరస్తులు. ఏ కేసులో? వివేకానంద రెడ్డి గారి కేసులో. వివేకానంద రెడ్డి హత్య కేసులో కండిషన్ బెయిల్ మీద ఉన్నట్టు అవినాష్ రెడ్డి ఇప్పుడు ఈ చేస్తున్న పనుల వల్ల, ఈ ఉద్రిక్తతల వల్ల అటు ఎవరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు? అంటే పులివెందుల్లో నువ్వు అడుగు పెట్టద్దు, పులివెందుల రాజకీయంలో ఏలు పెట్టద్దని స్పష్టమైన ఆదేశాలు. ఎవరికి? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి.
ఎందుకు అక్కడ మరి అలా భయపెడుతున్నాడు, బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నాడు? ఇదే భయం. ఏది? ఓడిపోతున్నామన్న భయంతో జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక. అసలు పోటీ చేయొచ్చు, వదిలేయచ్చు కదా, ఏకగ్రీవం అయ్యేది. అంటే మళ్ళా నామోషి ఉండకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పులివెందుల్లో ఎలక్షన్లు జరగడం ఏంటని, లాస్ట్ టైం లాగా ఎలక్షన్ జరగకూడదని. ఇప్పుడు ఇందాక మీరు సత్యమూర్తి గారిని అడిగారు, పోలీసుల గురించి మాట్లాడుతూ ఏదో పత్తి వ్యాపారం అన్నారు. ఇప్పుడు పోలీసులు చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా, తెలుగుదేశం జనసేనకి. అంటే పోలీసులు ఇప్పుడు తొత్తులుగా పనిచేసేవాళ్ళు అంటే ఎవరు? వీళ్ళు చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేసేవాళ్ళు తొత్తులు. ఇప్పుడు జరుగుతున్నాయా? మర్డర్ జరిగిన తర్వాత రక్తం తుడిచేవాళ్ళు తొత్తులు. పోలీసు అదే అడిగింది సునీత ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీసులు తొత్తులుగా ఎప్పుడు పనిచేశారు అంటూ ఇచ్చిందనమాట చక్కగా. అది ఏది? నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా పోలీసులు తొత్తులుగా పనిచేశారు. ఇప్పుడు వరుస పెట్టి సస్పెండ్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు తొత్తుగా పనిచేశాడు కాబట్టి వాళ్ళు సస్పెన్షన్ అయ్యి మరి మెడికల్ బెయిల్పై ఉన్నాడు. నువ్వు చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేయడం, వాళ్ళని సిఐడి కార్యాలయంలో కొట్టడం, లైవ్లో నీకు చూపించడం, ఏంటది? తొత్తుగా పనిచేయటం కాదా? అది మంచి పని. నువ్వు తొత్తుగా మారిన పోలీసులు కాదా వాళ్ళందరూ? ఈ 14 నెలల్లో కిడ్నాపులు చూసావా, లేకపోతే చిత్రహింసలు పోలీస్ కార్యాలయాల్లో చూసామా? ఈ లైవ్లో చూపిస్తున్నారా? పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారంటే పాపం వీళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. అరాచకాలకి అడ్డం పడుతున్నారు. ఎక్కడ ఘర్షణలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలాగా ఇవాళ పులివెందుల్లో కాపలా కాస్తున్నందుకు వీళ్ళకి గంగవెర్రులు ఎత్తిపోతున్నారా? అంటే ఓటమి భయం వెన్నాడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఏంటి, తను విఫలం చెందాడు. ఇవాళ 14 నెలలుగా ఎమ్మెల్యేగా జగన్ పనితీరుకి రేపటి జడ్పీటీసీ ఎన్నిక ఒక పారామీటర్. అసెంబ్లీకే నువ్వు వెళ్ళనాడివి, రేపొద్దున ఇప్పుడు ఈమెను గెలిపిస్తారు వీళ్ళని, ఎవరిని? వైసీపీ అభ్యర్థిని, ఆ చచ్చిపోయినాడు కొడుకో ఎవరో ఇచ్చినట్టున్నారు. అతను గెలిపిస్తే అతను వెళ్తాడా జిల్లా పరిషత్ సమావేశానికి? అతను కూడా వాళ్ళ బాసే అసెంబ్లీకి పోవట్లే, ఆయన ఎందుకు పోతాడు? అంబటి రాంబాబు ఏమంటున్నాడు, ఇంకా ఈ గెలిచినాడు ఉండేది 12 నెలలు, అసలు ఇప్పుడు ఎన్నిక అవసరమా అంటాడు. అసలు వాళ్ళకి పులివెందుల్లో ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగటం అనేది జగన్మోహన్ రెడ్డికి అసలు రుచించట్లా. అంటే ఏకగ్రీవం కాకూడదు, ఎన్నిక జరగకూడదు, కానీ టైం గడిచిపోవాలి. ఇప్పుడు వీళ్ళు పోటీ చేశారా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఏం చేశారు? బాయ్కాట్ చేశారు. అంటే మీరు భయపడి పారిపోతా ఇవాళ గ్రౌండ్ వదిలేసి పారిపోతూ మళ్ళా ఇదేంటి? ఆ పోలీసుల మీద ఎగబట్టం ఇక్కడ ఇష్యూ. ఇది సీరియస్ ఇష్యూ. ఇప్పటికీ కూడా పోలీస్ ఎందుకని చర్యలు తీసుకోవటం లేదు? అంబటి రాంబాబు కోయ ప్రవీణ్కి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? అంతకుముందు ఆయన ఎవరు? నీలకంఠ. నీ అంతు తేలుస్తా నీలకంఠ అన్నాడు. ఎస్పీ కూర్చుంటాట, టెంట్ వేసుకొని కూర్చుంటాట. 3 ఏళ్ళు కూర్చోమని, ఇంకా 4 ఏళ్ళు కూర్చోవాలి. రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసినందుకు ఆయన బయటకు వచ్చి ఆయన కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా అంటే పోలీసులు వీళ్ళని వదిలేయడం వల్ల కలిగిన ఉపద్రవం, వీళ్ళపై కేసులు పెట్టకపోవడం, సంయమనం పాటించటం, వీళ్ళు తిడుతున్న తిట్లు భరించటం. అంటే ఒక పోలీసుని వాళ్ళ విధులకు ఆటంకం కల్పించడం కాదు, ఈ విధంగా దుర్భాషలాడుతున్నారంటే అసలు ఇది సరైన విధానం కూడా కాదు. పోలీసింగ్ ఒక రకంగా చెప్పాలంటే బయాస్డ్గా వెళ్తున్నట్టుగా కనపడుతుంది. కఠినంగా వ్యవహరించాల క్రిమినల్స్ పట్ల, ఈ గుండాల పట్ల, ప్రత్యేకించి ఈ పార్టీ పట్ల వీళ్ళు కనుక ఉక్కుపాదం మోపకపోతే ఇంకా భవిష్యత్తులో ఇంకెంత అశాంతి సృష్టిస్తారు. సరే, మరి ఇంత జరుగుతుంది ఇదంతా, మరి అధికారం మారి 1.5 సంవత్సరం అవుతుంది, ఇవన్నీ ప్రోత్సహిస్తూ ఉన్నట్టు కాదంటారా? ఇదంతా అధికార పార్టీ వైఫల్యం కాదంటారా ప్రోత్సహించడం? అంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటి అంటే కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వెళ్ళటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. అందుకని ఏంటి అంటే అక్రమ కేసులు పెట్టడం, ఎవరినొకరిని ఎత్తుకొచ్చి కొట్టడం, ఇటువంటి పనులు చెయ్యటల్లా. దీనికి తోడు ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా పరువు ప్రతిష్టలు ఉన్న వ్యక్తిని
ఏంటే అట చేస్తావు అంటేనే అతను బాధపడిపోతాడు, అసలు రోడ్డు మీద తిరగటానికి కూడా సిగ్గుపడతాడు. ఒక కరుడుగట్టిన నేరస్తుడిని ఇప్పటికే ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన వాడిని పట్టుకొని ఎందుకే నేరాలు చేస్తావంటే నువ్వు చెప్పేది ఏందో నాకు అంటాడు. ఇది తేడా అన్నమాట. ఇప్పుడు మామూలుగా పరువు మనందరం పరువు ప్రతిష్ట ఇవన్నీ కలవాళ్ళం, ఏదన్నా మాట అంటే భరించలేము. అవతలోడు నేరస్తుడు, క్రిమినల్ వాడు కిడ్నాపులు ఇవన్నీ రేపులు మర్డర్లు చేసే గ్యాంగ్ని పట్టుకొని. మీరు అంత మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ నాయకులకి కార్యకర్తలకి పరువు లేదంటారా? ఆయన మొన్న క్లియర్ 100% లేదు. నేను అదే చెబుతున్నది. మొన్న అంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టామంటే వాళ్ళ పరువుని రోడ్డు వాళ్ళకి తురకా కిషోర్ ఆదర్శం. తురకా కిషోర్ అనే ఒక క్రిమినల్, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్న రౌడీ షీటర్ని వాళ్ళు తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్గా చెయ్యటం అనేది వాళ్ళ ఆదర్శం. వాళ్ళ మోడస్ ఆపరండినే అట్లా ఉంటుంది. ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసిన వాడిని ఎమ్మెల్సీ చేస్తాడు. ఒకడొచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేస్తే వాడిని మంత్రిని చేస్తాడు. ఇది వైసీపీ సమాజంలో సెట్ చేసిన స్టాండర్డ్స్. అంటే నువ్వు క్రిమినల్ అయితే నిన్ను నేను కాపాడుతాను అనే మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నాడు. అడ్వకేట్లను పిలిచి మీటింగులు పెట్టుకుంటూ ఉన్నాడు. అందరికీ బెయిల్ ఇప్పించటానికి మన న్యాయ వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే కసబుకే బెయిల్ ఇవ్వటానికి ఎవరు అడ్వకేట్లు రాకపోతే లేదా తప్పు, వాడు పాకిస్తాన్ వాడైనా వాడు మనోళ్ళని ఒక 300 మందిని చంపినా సరే మనం న్యాయంగా ధర్మంగా ఉండాలయ్యా అని చెప్పి ఒక ఆయన్ని బలవంతంగా అడ్వకేట్గా పెట్టారు. అడ్వకేట్లు చెప్పారు, చిచి ఆడికి మేము వాదించమంటే వాడు క్రిమినల్, వాడు ఇంతమందిని చంపితే మేము వాడితో కసపు వైపు మేము వాదించమంటే బతిన్లాడు ఒక అడ్వకేట్ని సెట్ చేసింది. అటువంటి గొప్ప న్యాయ వ్యవస్థలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ న్యాయ వ్యవస్థకున్న బలహీనతని ఈ క్రిమినల్స్ ఒక ఆయుధంలాగా వాడుకొని సమాజం మీద తిరుగుబాటు చేస్తున్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఆల్రెడీ చేశారు, ఇప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. లేకపోతే దళిత యువకుడిని కిడ్నాప్ చేసింది, నాకు డివిఎస్ గారు చెప్పింది అదే. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి నేను వేదాలను కాపాడుతా అని చెప్తాడు కదా. అఖండం దగ్గర కర్పూరం ఆర్పచ్చుగా వెళ్ళి ఏది పవన్ కుమార్ నాకు ఆ దాడికి నాకు సంబంధం లేదు, అనిల్ కుమార్ రెడ్డి నా అనుచరుడు కాదు, ఈ జగదీష్ రెడ్డి నా ఇంట్లో లేడు, దినేష్ని నేను దాచిపెట్టలేదు అని అఖండం దగ్గర ప్రమాణం చేయిపోయి నువ్వు వేదాలను కాపాడు, నేను వేదాలని కాపాడుతా అంటాడు. నువ్వు కాపాడేది క్రిమినల్స్ని, వేదాలని కాదు. ఈ క్రిమినల్స్ని కాపాడుతూ వీళ్ళు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళ మోడస్ ఆపరండి మీరు వినండి. వాడెవడో నేరం చేస్తాడు, వాడిని పోలీసులు అరెస్ట్ చేయగానే వాడి పెళ్ళాన్ని పిక్చర్కి తీసుకొచ్చి ఆ ఆడపిల్లలతోటి వల వాళ్ళు నటిస్తారు, స్క్రీన్ మీదకి వచ్చి నటిస్తారు. లేకపోతే మా ఆయన సినిమా చూస్తున్నాడని ఏమని తీసుకోకుండా ఆవిడక్కడే వెళ్ళాడు సినిమాకి, అట్ట సినిమా హాల్లో ఉన్నట్ట వచ్చి వల ఏడుస్తున్నది. ఆ తురకా కిషోర్ భార్య అంతే. అంటే వీళ్ళు అంతకు ముందర కూడా చూసాం కదా, వల్లభనేని వంశీ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మదర్ బయటకు వచ్చి ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు. నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు, నీ బిడ్డ వల్ల 30,000 మంది చచ్చిపోయారమ్మా, అది కూడా చూసుకోవాలి కదా. అంటే వీళ్ళు ఆ లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళతోటి మాట్లాడించి దాన్ని ఒక 5 కెమెరాలతో క్యాప్చర్ చేస్తారు. వాళ్ళ మాఫియా, ఈ ఇన్ఫర్మేషన్ మాఫియాలో పడేసి మొత్తం విడిగా ప్రచారం చేసేస్తారు. జడ్జి కూడా అవి చూసి వాళ్ళు కూడా న్యాయమూర్తులు కూడా టెంప్ట్ అయ్యి మరి తీర్పులు ఇస్తున్నారంటే చూడరాదు అసలు ఏ స్థాయిలో సెంటిమెంట్ పండిస్తున్నారో. ఇప్పుడు కొండ మీద గోవిందుడు, కొండ చుట్టూ గుండాలు, నలుగురిని 4 ఏపులు పెట్టుకున్నాడు. ఒకేపేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలకొంటేపు, ఒకేపేమో భూమన కరుణాకర్ రెడ్డి, ఇంకో వైపేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 4వ వైపేమో వైవి సుబ్బారెడ్డి. అబ్బో అసలు నిజంగా గోవిందుడు చుట్టూత 4 వైపుల 9 గుండాలు ఏ విధంగా అంటే యాప్ ఏదో పెట్టాడు సత్యమూర్తి గారు,
జగన్మోహన్ రెడ్డి ఏంటది ఏదో యాప్ పెడుతున్నాను అన్నాడు ఇంకా కదా, తీసుకురాలేదు. ఆ యాప్లో ఎవరు అప్లోడ్ చేయాలి? ఇప్పుడు ఈ దెబ్బలు తిన్నాడు అప్లోడ్ చేయాలా? దెబ్బ తిన్నోడు బాధ దెబ్బ కొట్టినాడికి తెలియటానికే ఈ యాప్ అన్నాడు. దెబ్బ తిన్నోడి బాధ ఏంటి? పవన్ కుమార్ వారి మరి ఆ దళిత యువకుడి బాధ. దెబ్బ కొట్టినాడెవరు? అనిల్ కుమార్ రెడ్డి లేకపోతే ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈ దినేష్. వాళ్ళకి తెలియాలంటే జగన్ యాప్లో ముందు అప్లోడ్ చేయాల్సింది పవన్. దళిత యువకుడు పవన్ కుమారే ముందు అప్లోడ్ చేయాలి. మరి వాడి బాధ వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, పరువు జైలా? ఇప్పుడు జైల్లో పెట్టి ఇలా ముగ్గురు పరువు తీసింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎవరు? అనిల్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, లేకపోతే ఇతను ఎవరు? దినేష్. ముగ్గురికి రిమాండ్ ఇచ్చారు. అటు తల్లి చెల్లి కోర్టులో కేసేస్తే పరువు పోయినట్టు కాదు. అంటే మీరు చిత్రహింసలు పెట్టి ఒక దళిత యువకుడిని ఆ విధంగా చేశారే, వాడిని జైల్లో పెడితే పరువు పోయినట్ట? నువ్వు శిరోమండనాలు చేసిన వాడిని జైల్లో పెడితే పరువు పోయినట్ట? ఇద్దరు దళిత యువకులకి శిరోమండనం ఆ రోజు. ఏది? నీ ఇసుక ట్రాక్టర్లు ఆపారని వరప్రసాద్, ఆ శ్రీకాంత్ అనే వాళ్ళని ఆ సీతానగరం పోలీస్ స్టేషన్లో చేశారు శిరోమండనం. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు? 151 నుంచి 11కి ఎందుకు పతనం అయ్యాడు? ఈ దమనకాండ, దళితులపై దమనకాండ. నువ్వు 11 సీట్లకు పడిపోయినా ఆపకపోతే ఇంకెంత పతనం అవుతావు? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా వీళ్ళని రెచ్చగొట్టడం, పోలీసుల్ని టార్గెట్ చేయటం. ఆ రజని చిలకలూరుపేట ఆ సిఐని బెదిరిస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అసలు పోలీస్ స్టేషన్ మీదే దాడి చేస్తాడు. పోలీస్ స్టేషన్ ముందు ఇల్లు తీసుకొని మరి వాళ్ళని టార్చర్ చేస్తారని బెదిరిస్తున్నారు. వీళ్ళందరి పట్ల ఇవాళ ఉక్కుపాదం మోపాలి, అణిచేయాలి, రూట్ అవుట్ చేయాలి. మొత్తం ఇవాళ ఈ క్రిమినల్స్ గ్యాంగులందరినీ కూడా కనుక రూట్ అవుట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆ చెడ్డ పేరు పోదన్నమాట. అరాచక ప్రదేశ్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా ప్రజలు మార్చారు. ఆ పేరు నిలబడాలంటే మొత్తం ఈ అరాచక శక్తుల్ని ఏరివేయాలి.